హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఏ విషయం చెప్తున్నానంటే, మనకి యూట్యూబ్ వీడియోస్లలో షార్ట్స్ అండ్ కొలాబరేషన్ ఒక కొత్త ఆప్షన్ అనేది ఇచ్చారు. అంటే అంతకుముందు నుంచే ఉన్నాయి. సో వాటిని అందరం మనమంతా యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో అందులో మెయిన్గా ఏంటంటే గ్రీన్ స్క్రీన్. ఆ గ్రీన్ స్క్రీన్ ఎలా ఉపయోగించాలి, అసలు అలా గ్రీన్ స్క్రీన్ మనం వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని యూజ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా, లేకపోతే డిమానిటైజేషన్ అవుతుందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్. సో షార్ట్స్లలో మెయిన్ ఎక్కువగా వేరే వాళ్ళు చేసిన కంటెంట్ని మనం గ్రీన్ స్క్రీన్ ద్వారా చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో కష్టపడి చేసిన అవి షార్ట్స్ అనమాట. వాళ్ళ ఓన్ కంటెంట్ పెట్టి చేసింది మనం చేస్తే అసలు యాక్చువల్లీ వాటికి వ్యూస్ వస్తే ఎక్కువ మిలియన్స్లో, మనం గ్రీన్ స్క్రీన్ ద్వారా యూజ్ చేస్తే ఎక్కువ మిలియన్స్లో వ్యూస్ వస్తే మానిటైజేషన్ అవుతుందా లేకపోతే డిమానిటైజేషన్ అవుతుందా అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గ్రీన్ స్క్రీన్లో మనం ఎలా చేయకూడదో చెప్తాను నేను. వేరే వాళ్ళ కంటెంట్ తీసుకుని మనం అందులో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు సో ఆ వీడియో ప్లే అవుతుంటుంది, మనం కింద కనిపిస్తుంటాం మనది ఒకటి గ్రీన్ స్క్రీన్లో కింద మన ఫోటో ఫ్రంట్ కెమెరాలో. సో ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు మనం అట్లనే చూస్తూ సైలెంట్గా అలా ఉంటే, అలా క్యాప్చర్ చేసి మనం అప్లోడ్ చేస్తే అది డిమానిటైజేషన్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే సేమ్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ మనం చేస్తున్నాం. సో మనం అట్లానే చూస్తున్నాం కాబట్టి అది డిమానిటైజేషన్ అవుతుంది. సో ఇలా కాకుండా అదే షార్ట్స్లో మీరు ఏదైనా మీకు నచ్చిన ఒక మంచి షార్ట్స్ని తీసుకొని గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటూ ఆ వీడియోకి తగ్గట్టు మీరు ఎక్స్ప్రెషన్ చేయాలి. ఆ వీడియోకి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏముంటాయి, హా హో హో అన్నట్టు అలా చేయాలన్నమాట. అలా చేస్తూ మెయిన్గా మనం అనేది వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. సరే, మన మాటలు అనేది అక్కడ వినిపిస్తే ఇలాంటి వీడియోస్ మనం పోస్ట్ చేయడం ద్వారా అక్కడ యూట్యూబ్ ఆల్గారిథం అనమాట. యూట్యూబ్లో ఉండే సమ్ ఆల్గారిథమ్స్ ఆ వీడియోకి తగ్గట్టు మనం వేరే వాళ్ళ రీయూజ్డ్ కంటెంట్ అయినా సరే ఆ వీడియోకి తగ్గట్టు మన ఎక్స్ప్రెషన్స్, మన వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా దానికి ఎక్కువ మిలియన్స్లో కానీ వ్యూస్ వచ్చినా సరే డిమానిటైజేషన్ కాదు, మానిటైజేషన్ అయ్యే ఆస్కారం 100% ఉంటుందట. ఇది నేను చెప్పేది కాదు, నేను కూడా చాలా సెర్చ్ చేసి చెప్తున్నానంటే వేరే వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎలా చేయకూడదు, ఎలా చేయాలనేది వాళ్ళు సెర్చ్ చేసి చెప్పారనమాట. అట్లనే సో అందుకని మెయిన్గా ఎవరైతే ఎక్కువగా కంటెంట్ తెలియక, అంటే కంటెంట్ చేయలేక, షార్ట్ చేయలేక బాధపడే వాళ్ళు తప్పకుండా వేరే వాళ్ళ, అంటే అలా చేయడం తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ అవి, వాటిని మనం చేయాలని కాదు. ఎందుకంటే వాళ్ళు మానిటైజ్ అయ్యి ఉంటాయి వాళ్ళ ఛానల్. సో మనం ఇష్టం వచ్చినట్టు చేసామనుకో, సో వాళ్ళ ఛానల్ కూడా ఎఫెక్ట్ పడి డిమానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుందట. సో ఇవన్నీ జాగ్రత్త మైండ్లో పెట్టుకొని ఏ పడితే అట్లా కాకుండా చక్కగా మీకు నచ్చిన కంటెంట్ ఆ వీడియోని చూస్తూ చక్కగా ఎక్స్ప్రెషన్ చేస్తూ దానికి తగ్గట్టుగా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేయండి. ఇలా చేస్తే యూట్యూబ్ నుంచి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ అయినా అవతల వాళ్ళ ఛానల్కి అయినా సరే, సో మీరు ఎవరైతే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారో ఆ ఛానల్ వాళ్ళకైనా సరే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మానిటైజేషన్ అయిపోద్ది అనమాట. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకేనా ఫ్రెండ్స్?